వైసీపీకి రాజీనామాల పర్వం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రనేతలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోతోంది. పార్టీ అధినేత జగన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో ఉండడం, ఈలోపు ఇరువురు ఎమ్మెల్సీలు మరో ఇరువురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసేయడంతో వైసీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. మరో 5-6 ఎంపీలు కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ను ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అనేక పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోతున్నారు. దీంతో పాటు ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా అదే బాట పట్టారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఇలా అనేక మంది ప్రజాప్రతినిధులు వెళ్లిపోవడంతో మనవాళ్లైతేనే ఉంటారు, వెళ్తే వెళ్లనేయండి అని జగన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఎవరిని బుజ్జగించవద్దని కూడా పార్టీ నేతలకు జగన్ రెడ్డి స్పష్టం చేశారట. వీరందరికీ పిలిచి పదవులిస్తే ఇలా వ్యవహరించడం ఏంటని జగన్ రెడ్డి నిలదీస్తున్నారట. వైసీపీలో కొంతమంది నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. 5 ఏళ్లుగా జగన్ రెడ్డి ఎవరితో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు పాలన చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతసేపు ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులపైనే జగన్ రెడ్డి దృష్టి పెట్టారని, అభివృద్ధిని పూర్తిగా జగన్ రెడ్డి విస్మరించడంతోనే పార్టీ ఘోర పరాజయం పాలైందంటున్న నేతలు ఇంత జరిగినా జగన్ రెడ్డిలో ఏ మార్పు లేదంటున్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించకుండా ఈవీఎంలపై నెపం నెట్టేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. ఆత్మ సమీక్ష జరిగి తప్పులు సరిదిద్దుకోకపోతే పార్టీ కోలుకోవడం కష్టమంటున్నారు. బెంగళూరు ప్యాలెస్ లోనే జగన్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండడంతో వైసీపీ కార్యాలయంలో పలకరించేవారు కరువయ్యారు. జగన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నానని ఇటీవల రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ఆయన సజ్జల వద్దకు వెళ్లి రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పటికీ లైట్ తీసుకున్నారని మోపిదేవి పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అంతా బయటకు పొక్కడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. బెంగళూరులో ఉన్న జగన్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నాలు చేపట్టారు. ఈలోపు ఎంపీ అయోధ్య రామరెడ్డిని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించారు. తాము చివరకు వైసీపీలోనే ఉంటామని ఆయన ప్రకటించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారు. బాధ్యతతోటి అందరం కలిసి మేమందరం ప్రయాణం చేస్తున్నాం. ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద, ఇబ్బందుల మీద, నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా అందరూ మమ్మల్ని అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళు అడిగారు మీరు రండి అని. కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేము ఆ ప్రజలకి, ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి, ఆ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము జవాబుదారీగా ఉండాలి. మెయిన్గా మీడియాలో 2-3 రాశారు మా మీద. వాళ్ళకి ఒకటే ఇందాక అన్నట్టు ఒక్కసారి మీరు రిఫ్లెక్ట్ చేయండి దయచేసి. అట్లా ఇప్పుడు మేము క్రియేట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు. డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేపట్టిన పక్షంలో పార్టీలో ఉన్న మిగతా నేతల్లో నైతికత దెబ్బతింటుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డి లండన్ వెళ్లి 23వ తేదీన తిరిగి వస్తారని చెబుతున్నారు. ఈలోపు పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తనకు నివేదించాలని కొంతమంది నేతలను కోరినట్లు తెలిసింది.